మరో బ్రేకింగ్ లో చూస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి మెరుగైన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అది క్షేత్రస్థాయిలో జరగడం లేదు అనే దానికి నిదర్శనంగా మానుకోట జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు దర్శనమిస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని రామస్ హై స్కూల్లో విద్యార్థులు తీవ్రకెట్లు పడుతున్నారు. బిక్కుబిక్కుమంటూ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. తరగతి గదుల్లో స్లాబ్ పెచ్చులు ఊడిపడుతూ ఉండడంతో ప్రాణాలు అరిచేత పెట్టుకుని మరీ క్లాసులు వింటున్నారు. ఇదే తంతు అటు కేసముద్రం మండలంలోని పెనుగొండ పాఠశాలలో కూడా కొనసాగుతోంది. స్లాబులకు గ్రీన్ మ్యాట్లు కట్టుకుని క్లాసులు వింటున్న పరిస్థితి కనబడుతోంది. తమ పాఠశాలలో సరైన కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని రామస్ హైస్కూల్ విద్యార్థులు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమకు పక్కా నూతన భవనాలు, తరగతి గదులు నిర్మించాలని కోరుతున్నారు. వాళ్ళు వాటర్ బాటిల్ ఖాళీ బాటిల్ లేదు. మహబూబాబాద్ జిల్లాలో ఏకైక ఉర్దూ మీడియం స్కూల్ ఇది. దీని పరిస్థితి మీరు చూడాలని మేము అందరినీ కోరుతున్నాము. ముఖ్యంగా అధికారులను దీన్ని పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు వర్షం వస్తే క్లాసులు కురుస్తున్నాయి. చాలామంది పిల్లగాళ్ళు తల్లిదండ్రులు పేరెంట్స్ భయపడుతున్నారు వాళ్ళ పిల్లలను పంపడానికి. ఎందుకంటే ఆ పిచ్చలు ఊడి కింద పడుతున్నాయి. వర్షం వచ్చినప్పుడు మొత్తం నీళ్ళలో తడుస్తుంది పిల్లగాళ్ళు. ఇంత అధ్వానంగా ఉంది. ఉర్దూ మీడియం మన రాష్ట్రంలో రెండో అధికార భాష, కానీ ఎవరు ఉర్దూను పట్టించుకోవడం లేదు. ఇక్కడ టీచర్లు ఉన్నారు, ఉపాధ్యాయులు ఉన్నారు, చదువు చెప్పడానికి అందరు ఉన్న తర్వాత పిల్లగాళ్ళను పంపడానికి పేరెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. కానీ ఈ క్లాస్ రూమ్స్ యొక్క దుస్థితిని చూసి భయపడుతున్నారు. స్కూల్ గదులు బాగా లేకపోవడం వల్ల, సరి అయిన సౌకర్యాలు లేకపోవడం వల్ల పిల్లగాళ్ళను ఇక్కడ పేరెంట్స్ పంపడం లేదు. దయచేసి దీని మీద మీరందరూ దృష్టి పెట్టి ఈ రామా స్కూల్ను అభివృద్ధి పరచాలని కోరుతున్నాను. మా స్కూల్ మొత్తం బెంచలు కూర్చున్నాయి. ఇంకా వర్షాకాలం వస్తే మొత్తం నీళ్లు లోపలికి వచ్చి బుక్కులు మొత్తం ఖరాబ్ అవుతున్నాయి. మా తల్లిదండ్రులు కూడా మాకు స్కూల్ పంపించాలంటే భయపడతాను. అయితే దానికి చాలా పిల్లలు కూడా స్కూల్ వదిలేసిండ్రు, వేరే స్కూల్కి పోతాను. అయితే మాకు కూడా అట్లా మా మమ్మీ వాళ్ళు ఇట్లా అని చెప్తాను. అయితే నేను రేవంత్ రెడ్డి గారితో, సీఎం రేవంత్ రెడ్డి గారితో నేను ఒకటే ఒక కోరిక, దయచేసి ఈ స్కూల్కి మంచి కట్టియాలి.